పాకిస్తాన్, దుబాయ్ సంయుక్తంగా ఆతిథ్యమిచ్చిన ఛాంపియన్ ట్రోఫీ 2025 ఎడిషన్లో టీమిండియా విజేతగా నిలిచింది. దుబాయ్ వేదికగా ఇవాళ జరిగిన ఫైనల్లో భారత 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఉత్కంఠంగా సాగిన ఫైనల్లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 251 పరుగులు చేసింది. భారత స్పిన్నర్లు చెలరేగిన వేళ న్యూజిలాండ్ బ్యాటర్స్ డారెల్ మిచెల్ 63 పరుగులు, మైకెల్ బ్రేస్వెల్ 53 పరుగులతో నాటౌట్గా అద్భుతమైన అర్ధ సెంచరీలు సాధించి న్యూజిలాండ్కు గౌరవప్రదమైన స్కోర్ అందించారు. మొదట్లో రచిన్ రవీంద్ర 37 పరుగులు, ఆఖర్లో గ్లెన్ ఫిలిప్స్ 34 పరుగులు మంచి ఇన్నింగ్స్ ఆడారు. న్యూజిలాండ్ ఇన్నింగ్స్లో విల్ యంగ్ 15 పరుగులు, కేన్ విలియమ్సన్ 11 పరుగులు, టామ్ లాథమ్ 14 పరుగులు, మిచెల్ శాంట్నర్ 8 పరుగులు తక్కువ స్కోర్లకు అవుట్ అయ్యారు. భారత బౌలర్లలో వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్ తలో 2 వికెట్లు తీశారు. షమి, జడేజాకి చెరో వికెట్ దక్కింది. భారత బౌలర్లలో షమి, హార్దిక్ ధారాళంగా పరుగులు సమర్పించుకోగా కుల్దీప్, వరుణ్, జడ్డు, అక్షర్ పటేల్ పొదువుగా బౌలింగ్ చేశారు. ఈ మ్యాచ్లో భారత స్పిన్నర్లు అద్భుతంగా బౌలింగ్ చేసి న్యూజిలాండ్ బ్యాటర్లను భారీ స్కోర్ చేయకుండా కట్టడి చేశారు. అనంతరం స్పిన్కు అనుకూలించే పిచ్పై 252 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన భారత్ 49 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి విజయ తీరాలకు చేరింది. ఛేదనలో హిట్ మ్యాన్ రోహిత్ శర్మ 76 రన్స్ చేసి భారత్కు శుభారంభాన్ని అందించారు. శుభమన్ గిల్తో 31 పరుగులు కలిసి తొలి వికెట్కు 105 పరుగులు జోడించారు. భారత్ 17 పరుగుల వ్యవధిలో గిల్, కోహ్లీ, రోహిత్ వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో శ్రేయస్ అయ్యర్ 48 పరుగులు, అక్షర్ పటేల్ 29 పరుగులు మంచి భాగస్వామ్యం నెలకొల్పి భారత్ను తిరిగి గేమ్లోకి తెచ్చారు. అయితే శ్రేయస్, అక్షర్ కూడా స్వల్ప వ్యవధిలో అవుట్ కావడంతో టీమిండియా మరోసారి ఒత్తిడిలో పడింది. ఇన్నింగ్స్ మధ్యలో పరుగులు చేసేందుకు భారత బ్యాటర్లు ఇబ్బంది పడ్డారు. న్యూజిలాండ్ స్పిన్నర్లు అద్భుతంగా బౌలింగ్ చేసి టీమిండియా బ్యాటర్లపై తీవ్రమైన ఒత్తిడి తెచ్చారు. ఈ దశలో కేఎల్ రాహుల్ 39 పరుగులు, హార్దిక్ పాండ్యా 18, రవీంద్ర జడేజా 18 పరుగులు కలిసి మ్యాచ్ విన్నింగ్ భాగస్వామ్యాలను నెలకొల్పి భారత్ను విజయ తీరాలకు చేర్చారు. జడేజా బౌండరీ బాది భారత్ను గెలిపించాడు. న్యూజిలాండ్ బౌలర్లలో శాంట్నర్, బ్రేస్వెల్ తలో 2 వికెట్లు తీయగా జేమిసన్, రచిన్ చెరో వికెట్ దక్కించుకున్నారు. ఛాంపియన్ ట్రోఫీ గెలవడం భారత్కు ఇది మూడోసారి. భారత్ 2002, 2013, 2025లో ఛాంపియన్స్గా నిలిచింది. ఫైనల్లో అద్భుతంగా బ్యాటింగ్ చేసిన రోహిత్ శర్మకు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించగా టోర్నీ ఆద్యంతం రాణించిన రచిన్ రవీంద్రకు ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ అవార్డు లభించింది.